హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్‌లో డిక్షనరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. బేసికల్లీ a dictionary is wrapped in flower braces with a series of key and value pairs inside separated by commas. ఇక్కడ డిక్షనరీస్ అనేటివి ఫ్లవర్ బేసెస్‌లో ఉంటాయి. అండ్ ఇవి సిరీస్‌లో ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సీక్వెన్షియల్ డేటా టైప్ ఇన్ పైథాన్ విత్ ఎ కీ అండ్ వాల్యూ పైర్స్ సెపరేటెడ్ బై కామాస్ ఉంటాయి. ఇక్కడ ఎవరీ కీ అండ్ వాల్యూకి కనెక్టెడ్ బై ఏ కోలన్ రేషియోగా పనిచేస్తుంది. అండ్ we can use list tuple dictionary and set as values in given dictionary. ఇక్కడ మనకున్న డిక్షనరీలో కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి కాబట్టి ఆ వాల్యూస్ ఒక పొజిషన్ లో లిస్ట్ టపుల్ డిక్షనరీ అండ్ సెట్స్ కూడా మనం ఒక వాల్యూ లాగా వాడుకోవచ్చు. హియర్ ఇప్పుడు మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం. my_dict is equals to, ఇప్పుడు మనం దీన్ని టైప్ చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ my_dict. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ ఏ డిక్షనరీ అనే అవుట్పుట్ వస్తుంది. అలాగే మనం ఇప్పుడు కీస్ అండ్ వాల్యూస్ ఇన్ డిక్షనరీస్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్లీ నేను హ్యారీ పాటర్ అనే మూవీ సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి హ్యారీ అనే క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఉన్న మై డిక్షనరీలో నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ హ్యారీ, ఏజ్ అండ్ సిటీ వచ్చి 4 ప్రైవేట్ డ్రైవ్ అట్ ద ఏజ్ ఆఫ్ 11. ఇప్పుడు మనం ఈ యొక్క కీస్ గురించి డిస్కస్ చేస్తే mydict డాస్ కీస్ అనే ఫంక్షన్ వాడితే నేమ్, ఏజ్ అండ్ సిటీ అనే వాల్యూస్ అవుట్పుట్ గా వస్తాయి ఎక్స్ అనే వాల్యూలో. అండ్ mydict అనే వాల్యూలో వాల్యూస్ అనేటివి తీసుకుంటే హ్యారీ, సిటీ అండ్ 4 ప్రైవేట్ డ్రైవ్ అండ్ ఐటమ్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ కీ అండ్ వాల్యూస్. దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ టపుల్. సీక్వెన్షియల్ గా ఇక్కడ మనకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. XYZ అని కీస్, వాల్యూస్, ఐటమ్స్ ని మనం సీక్వెన్షియల్ గా ప్రింట్ చేస్తే ఇక్కడ మనం డిక్షనరీ కీస్ వచ్చి నేమ్, ఏజ్, సిటీ అని చూపిస్తుంది. అలాగే డిక్షనరీ వాల్యూస్ ఆర్ దిస్ హ్యారీ, ఏజ్ వచ్చి 11 అండ్ 4 ప్రైవేట్ డ్రైవ్ అనే అడ్రస్ చూపిస్తుంది. అలాగే ఐటమ్స్ లో కీ వాల్యూ పేర్స్ ని ఒక టపుల్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీనిని ఇక్కడ ఉన్న వాల్యూస్ ని మనం కావాలంటే లిస్ట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ జెడ్ అని మనం రిప్రజెంట్ చేస్తే మనకి ఇప్పుడు అది ఒక లిస్ట్ ఫార్మాట్ లో అవుట్పుట్ వస్తుంది. డిక్ట్ ఐటమ్స్ అని పోయి ఒక లిస్ట్ ఫార్మాట్ లో అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనం దీంట్లో ఉన్న ఇండెక్సింగ్ చేసి ఆ పర్టికులర్ లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని మనం అవుట్పుట్ గా తీసుకోవచ్చు. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ హ్యారీ అనే దాన్ని తీసుకుంటే లిస్ట్ లో ఒక 0th పొజిషన్ లో ఉన్న దాన్ని తీసుకుందాం అని అంటే ఇండెక్సింగ్ ద్వారా నేమ్, హ్యారీ అనేది ఒక టపుల్ ఫార్మాట్ లో మనకి ఆ ఐటమ్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఇప్పుడు మనం సమ్ ఫంక్షనాలిటీస్ అబౌట్ దిస్ డిక్షనరీస్ అనేటివి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, లెట్స్ టేక్ దిస్ కోడ్ and copy here. Let's comment out this to here. And మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న mydict అనే డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ లో ఇప్పుడు మనకి ఏజ్ యొక్క అవుట్పుట్ కావాలి, 11 అనే అవుట్పుట్ కావాలంటే mydict విత్ అన్ ఐటమ్ యొక్క కీని యాక్సెస్ చేస్తే వాల్యూ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 11 అనే అవుట్పుట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఒక ఏజ్ అనే వాల్యూ యొక్క అవుట్పుట్ రావాలంటే యాజ్ యూజువల్ మనం ముందుగా చూసినట్లు మనం దాన్ని యొక్క కీగా రిప్రజెంట్ చేసుకొని ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఇండెక్సింగ్ ద్వారా మనకి ఏజ్ అనే అవుట్పుట్ తెప్పించవచ్చు. ఓకే, నౌ యాక్సెసింగ్ న్యూ ఐటమ్స్ టు mydict. ఇప్పుడు మనం న్యూ ఐటమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సచ్ యాస్ స్కూల్ అనే కీకి హాగ్వర్డ్స్ అనే వాల్యూని, అలాగే హౌస్ అనే కీకి గ్రిఫెండర్ అనే వాల్యూని మనం ఇంట్రడ్యూస్ చేసి ఇది ఒక 2 ఐటమ్స్ ని మనం ఈ డిక్షనరీలోకి యాడ్ చేయబోతున్నాం. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 2 ఐటమ్స్ అనేటివి మన డిక్షనరీలోకి ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకే, నౌ మాడిఫై చేయబోతున్నాము.
ఇక్కడ ఆల్రెడీ ఏజ్ అనే కీకి 12 అనే వాల్యూ అసైన్ చేసి మనం దీన్ని రిట్రీవ్ చేసుకుంటే ఓవర్ రైట్ అయిపోతుంది. 11 బదులు 12 అని అవుట్‌పుట్ వస్తుంది. హియర్ 11 అనేది 12 అనే అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. మనం నెక్స్ట్ డిలీటింగ్ అన్ ఐటెమ్ ఇన్ డిక్షనరీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిలీటింగ్ సిటీ అనే ఐటెమ్‌ని మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాము. ఈ ఐటెమ్ యొక్క కీ వచ్చి సిటీ. దాన్ని బేస్ చేసుకొని ఈ డిలీట్ అనే ఫంక్షన్ వాడి మనం డిలీట్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సిటీ అనే అట్రిబ్యూట్ అనేది వచ్చి డిలీట్ అయిపోతుంది. హియర్ మనం పాప్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. మనకి పాప్ అనే ఫంక్షన్ అండ్ పాప్ ఐటమ్ అనే ఫంక్షన్ 2 ఉంటాయి. పాప్ చేయంగానే మనకి 11 అనే అవుట్‌పుట్ వస్తుంది. మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ రిమూవ్డ్ వాల్యూ. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనం 12 అనే దాన్ని ఓవర్ రైట్ చేసాం కాబట్టి 11 బదులు 12 అనే అవుట్‌పుట్ వస్తుంది. ప్రింట్ చేస్తే ఇక్కడ మనకు 12 అనే అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ వాల్యూ అనేది మాత్రమే అవుట్‌పుట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ఐటెమ్ మొత్తాన్ని పాప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాప్ చేసిన తర్వాత ప్రింట్ మై డిక్ట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడున్న సిచ్యువేషన్ లో పాప్ ఐటమ్ అనే అంటే ఇక్కడ లాస్ట్ ఐటమ్ మొత్తము పాప్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం వాల్యూ ఇవ్వలేదు. ఓకే. హియర్ లాస్ట్ వాల్యూ ఇస్ హౌస్ గ్రిఫెండర్ వాస్ రిమూవ్డ్. అలాగే మనం ఏజ్ ని కూడా పాప్ అనే ఫంక్షన్ ద్వారా పాప్ చేసాం. పాప్ ఐటమ్ అనే ఫంక్షన్ ద్వారా లాస్ట్ లో ఉన్న ఒక ఐటమ్ ని కూడా రిమూవ్ చేసాం, పాప్ చేసేసాం. అండ్ నౌ we are discussing about getting an error in dictionary. ఇప్పుడు మనం పాప్ చేసిన ఐటమ్ ని మనం రిట్రీవ్ చేయాలనుకుంటే కీని వాడి ప్రింట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ విల్ గెట్ అన్ ఎర్రర్. ఈ సిటీ అనే కీవర్డ్ ఉన్న ఐటమ్ మనకి లేదు అని చెప్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఎర్రర్ రాకుండా ఒక ప్రాసెస్ చేయొచ్చు. గెట్ ఫంక్షన్ అనేది వాడితే ఇక్కడ సిటీ అనే కీ ఉన్న ఐటమ్ ఇక్కడ లేదు. అప్పుడు అవుట్‌పుట్ వచ్చి నాట్ మెన్షన్ అనే అవుట్‌పుట్ వచ్చేలాగా పెట్టాము గెట్ ఫంక్షన్ లో. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాట్ మెన్షన్ అనే అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. లెట్స్ క్లియర్ దిస్. మనం ఇప్పుడు నెస్టెడ్ డిక్షనరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే. క్లియర్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ట్రైవిజార్డ్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో ప్లేయర్స్ వచ్చి 2 మెంబర్స్ ఫ్రమ్ హాగ్వర్ట్స్ అండ్ 1 ప్లేయర్ ఫ్రమ్ బాక్స్ బటన్స్. ఇక్కడ మనం ఇంకొక ప్లేయర్ ని ట్రైవిజార్డ్ ప్లేయర్స్ లోకి అప్డేట్ చేయబోతున్నాము. అతను వచ్చి డంప్స్ట్రాంగ్ నుంచి వచ్చిన విక్టర్ క్రూమ్ అనే ఒక ప్లేయర్. ఇక్కడ మనం చూసుకుంటే నెస్టెడ్ డిక్షనరీ అనగా ఇక్కడ ఒక డిక్షనరీలో మళ్ళీ ఒక డిక్షనరీ వాడుతున్నాము వాల్యూ పొజిషన్ లో. ఆ వాల్యూలో మళ్ళా ఇంకొక కీ వాల్యూ పేరుంది. ఆ కీ వాల్యూ పేర్లు మరియు ఉన్న వాల్యూ ఒక పర్సనల్ డీటెయిల్స్, ఒక ప్లేయర్ ఒక పర్సనల్ డీటెయిల్స్ ని మళ్ళా మనం ఒక డిక్షనరీలో ఫోల్డ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి 3 పొజిషన్ లో డిక్షనరీ వాడతాం. ఫస్ట్ ఇనిషియల్ గా ట్రైవిజార్డ్ ప్లేయర్స్ ని హోల్డ్ చేయడానికి, అలాగే ఒక స్కూల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ ని హోల్డ్ చేయడానికి ఒక డిక్షనరీ, పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ ప్లేయర్ యూజ్ చేయడానికి హోల్డ్ చేయడానికి మనకి ఇంకొక డిక్షనరీ వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు మనం ఒక ప్లేయర్ ని అప్డేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం దీని యొక్క అప్డేట్ చేస్తే ఇక్కడ మనం మేజర్ గా ఉన్న ట్రైవిజార్డ్ ప్లేయర్ 3 అనే లెంత్ వస్తుంది. 3 ఆర్ ద మేజర్ స్కూల్స్ హాగ్వర్ట్స్ అండ్ బాక్స్ బటమ్స్ అండ్ డంప్స్ట్రాంగ్ అనే ఒక స్కూల్స్ నుంచి ప్లేయర్స్ వచ్చారు కాబట్టి మనకు లెంత్ ఆఫ్ ద ట్రైవిజార్డ్ ప్లేయర్స్ ఒక స్కూల్స్ వచ్చి 3 అనేది వస్తుంది. ఇప్పుడు మనం ట్రైవిజార్డ్ ప్లేయర్స్ నుంచి మనం అప్డేట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు చెక్ చేద్దాం దీంట్లో డంప్స్ట్రాంగ్ అనే స్కూల్ నుంచి ప్లేయర్ వచ్చాడా లేదా అని, అప్డేట్ అయ్యాడా లేదా అని చెక్ చేస్తే ఓకే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైవిజార్డ్ ప్లేయర్స్ స్కూల్స్ వచ్చి 3 ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి విక్టర్ క్రమ్ అనే దాన్ని అప్డేట్ చేసామా లేదా అని చెక్ చేయడానికి అప్డేట్ చేసిన దాన్ని మనం చెక్ చేస్తే ఇక్కడ మనం డంప్స్ట్రాంగ్ అనే కీ నుంచి వాల్యూ వచ్చి ఒక విక్టర్ క్రమ్ అనే ఒక ప్లేయర్, దాంట్లో అతని యొక్క డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ వాల్యూ నుంచి. అది కూడా ఒక డిక్షనరీ ఫార్మాట్ లో మనకి అవుట్‌పుట్ వస్తుంది.